దేవుని నామమున స్తోత్రాలకు అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. కొద్ది నిమిషాలు దేవుని వాక్యం మరలా మనం ధ్యానం చేద్దాం, ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడైన పరలోకమందున్న మా తండ్రి, నీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామమునకు వందనాలు ప్రభువా. ఈ యొక్క నాయన తండ్రి ఉదయకాల సమయంలో మరొకసారి నీ పాదాల దగ్గర నీ వాక్యాన్ని మేము ధ్యానిస్తూ ఉన్నామనైనా ఈ యొక్క దినాన్ని పరిశుద్ధమైనది గాను ఘనమైనది గాను నీవు అనుకొని నువ్వు ఆచరించినట్లయితే నేను ఉన్నత స్థానం దగ్గర ఎక్కిస్తానని వాగ్దానం ఇచ్చావు ప్రభా. నీ పొందన నైనా ప్రభా, ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. ఈ మాటలు ఆయా ప్రాంతాల రాష్ట్రాల జిల్లాల దేశాల్లో బిడ్డలందరూ పడగెట్టు ఉన్నారు. వెత్తబడిన మాటలు దుష్టుడు ఎత్తుకుపోకుండా హృదయాలు భద్రపరుచుకుని నీ కొరకు జీవించే గొప్ప వాక్యం నాకు అందరికీ దయచేసి మహిమ ఘనత ప్రభావం నీకు ఆరోపించుకుంటాం. ఆయన కొద్ది నిమిషాలు మీరు నాతో అందరితో మాట్లాడమని ఆయన యేసునామని అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. దేవుని వాక్యము ఈరోజు యోసేపుతో కాసేపు గడుపుదాం. యోసేపు గురించిన విషయాలు కొన్ని మనం ధ్యానం చేద్దాం. మరి ఆది కాండము 37వ అధ్యాయము 37వ చూడండి. ఆది కాండము 37వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు మనము ధ్యానం చేద్దాం. ఇక్కడ దీని గురించి ధ్యానించే ముందు కొన్ని విషయాలు మీతో క్లుప్తంగా చెప్పడానికి ముందుకు వెళ్దాం. ఇక్కడ అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అని మనము కొంతమంది పేర్లు చొప్పున మనము ప్రార్థన చేస్తూ ఉంటాం. ఎందుకంటే వారు దేవునితో నడిచిన వారు, దేవుని మాట విన్నవారు కనుక వారితో మనము వారి మాట చెప్పి ప్రార్థన చేయడానికి మనం ముందుకు వెళ్తాం. అందులో యాకోబు తన తండ్రి అన్నగారిని మరి మోసం చేసి మరి తన యొక్క తల్లి అన్నదమ్ములు తల్లిదండ్రులు ఉన్న దేశం వెళ్ళి అక్కడ ఉండి అక్కడ 12 మంది సంతానము కలిగి ఆయన తిరిగి వచ్చిన తర్వాత వారు మరి పరదేశిగా ఉన్న ఒక చోటికి వారు వచ్చినప్పుడు అక్కడ నుంచి వారు నివాసం చేస్తూ ఉన్నారండి. ఎవరు? యాకోబు యొక్క సంతానము 12 మంది కుమారులు. 12 మంది కుమారులు మరి ఒక కుమారుడు యోసేపు, తన అతిగా ప్రేమించిన భార్య మరి రాహేలుకు పుట్టిన కుమారుడు. అయితే అన్నదమ్ములు అందరూ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రతిరోజు కూడా మరి వాళ్ళు దేవునితో గడిపేవారు. దేవుని మాట ప్రకారంగా తన తండ్రి చెప్పిన మాట ప్రకారంగా వారు జీవిస్తూ ఉండే సమయంలో అక్కడ చిన్న కుమారుడికి ఒక కళలు వచ్చేవి. మనలో కూడా చాలా మందికి కళలు వస్తూ ఉంటాయి, వయసు నెరవేరుతూ ఉంటాయి. కొంతమందికి వాటిని పట్టించుకోరు, కొంతమంది వాటిని పట్టించుకుంటే అవి నెరవేరటం కూడా మనం చూస్తూ ఉంటామండి. అటువంటి సమయంలో యాకోబు తన తండ్రి పరవాసిగా ఉండిన కనాను దేశంలో నివసించాడు. ఎక్కడ? 37వ వచనం. యాకోబు వంశావళిది చూడండి, 37 అధ్యాయం. యోసేపు 10 వాడే తన సహోదరులతో కూడా మందను మేపుచుండెను. అతడు చిన్నవాడైన తన తండ్రి అయిన మరి బిల్హా కుమారుల యొద్ద జల్పా కుమారుల యొద్దను ఉండెను. అప్పుడు యోసేపు వారి చెడుతనమును గూర్చి సమాచారం వారి తండ్రి దగ్గరకు తెచ్చుచుండువాడు. ఇతడు ఆఖరి వాడుగా మరి 11వ వాడుగా ఉన్నాడు. అటువంటి సమయంలో అన్నదమ్ములు ఏ పనులు చేస్తున్నారో, ఎక్కడ ఎలా ఉంటున్నారో వాటి యొక్క సమాచారాన్ని అంతా తీసుకుని వచ్చి తండ్రికి చెప్తూ ఉండేవాడు. అటువంటి చెప్తూ ఉన్న సమయంలో అతడు వారిని చూడండి, ఇక్కడ 3వ వచనంలో, మరియు యోసేపు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు కనుక తన కుమారులందరికంటే ఎక్కువగా అతను ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువుటంగి కుట్టించాడు. అంటే చిన్నవాడు కనుక తండ్రికి ఆ విషయాలు ఈ విషయాలు బాగా చెప్పేవాడు కనుక ఒక విచిత్ర
అంగి కుట్టించాడంటండి. మన పిల్లలకు కూడా ఒకరి పాటి ఒకరు ఓడుకుంటే భేదాభిప్రాయాలు వచ్చేస్తాయి. వాడికి ఎక్కువ కొన్నాం, నాకు తక్కువ కొన్నామని. ఈ విధంగానే ఇక్కడ ఈ 12 మందిలో ఈ యోసేపుకి చక్కటి విచిత్రమైన నిలువుటంగి కుట్టించాడంటండి. అంగి వేసుకుంటే తండ్రి చాలా సంతోషపడేవాడు. అటువంటి సమయంలో అతడు ఇతనికి ఉన్న దేవుడిచ్చిన ఒక పరిస్థితి ఏంటంటే కళలు వచ్చేవి. ఎవరికండి? యోసేపుకి. నిలువుటంగి కుట్టించడం ఒక ప్రత్యేకత అతనిలో ఉంటే ఇతనికి మరలా ఏమని వచ్చింది చూడండి. 4వ వచనంలో అతని సహోదరులు తమ తండ్రి అతని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించి చూసినప్పుడు వారు అతని మీద పగపట్టి అతనిని క్షేమ సమాచారాలను అడగకపోయారు. యోసేపు ఒక కలకని తన సహోదరులతో చెప్పగా వారు అతని మీద మరీ పగపట్టింది. అతడు వారిని చూసి, నేను కనిన ఈ కళ మీకు దయచేసి వినుడి. కళ వచ్చింది. అసలే పగపట్టి ఉన్నారంటే ఈ పగపట్టిన వాడికి కళలు వస్తున్నాయి. ఈ కళ చెప్తూ ఉన్నాడండి. ఏమని చెప్తున్నాడంటే అదేమనగా, మనము చేనులో పనులు కట్టుతున్నాము. చేలో కోత కోసేస్తే పనులు ఉంటాయి కదండి. ఆ పనులు కడుతూ ఉంటే మరి చూడండి, ఇక్కడ కట్టు చుట్టుమి నా పనులు లేచి నిలిచుండగా మీ పనులన్నీ నా పనులు చుట్టుకొని నా పనకు సాష్టాంగ పడేను అని కళ వచ్చిందండి. ఎలాగండి? చేలో పనులు కడుతున్నారు. పనులు కట్టేటప్పుడు ఈ యోసేపు పని అంటే ఇలా నిలబడిందంట. నిలబడటం వారందరూ పనులు వచ్చి దానికి నమస్కారం చేస్తున్నాయంటండి. ఇలా వచ్చింది నాకు కళ అని చెప్పాడు. మేమందరం నీకు నమస్కారం చేస్తావా? నువ్వేమన్నా రాజువా? నువ్వు వెళ్తావా అని చెప్పి వీళ్ళు ఇంకా పగపట్టారండి. మరలా రెండోసారి ఇంకొక కళ వచ్చిందంటండి. చూడండి, ఇక్కడ అతడు ఇంకొక కళ కని తన సహోదరులకు తెలియజేసి, ఇదిగో నేను మరి ఒక కళ కంటిని. అందులో సూర్య చంద్రుడును 11 నక్షత్రములు నాకు సాష్టాంగపడెను. ఇంకోటేంటి? సూర్యుడు చంద్రుడు 11 నక్షత్రాలు వచ్చి ఈయనకి నమస్కారం చేస్తున్నట్టు మళ్ళీ ఇంకో కళ వచ్చిందండి. ఈ కళ రావటం చూస్తే తండ్రి అన్నాడంట, నేను మీ అన్నగారు 11 మంది కదండి, 12 మంది కాదు వీళ్ళు, ఇతను 11వ వాడు, ఇంకా 11 మంది ఉన్నారు. అయితే మేమందరం కలిసి నీకు నమస్కారం చేస్తామా, నువ్వు అలాంటి మాటలు మాట్లాడుకో అని చెప్పి గద్దించాడు. కానీ ఆ మాటలు తండ్రి హృదయంలో భద్రం చేసుకున్నాడంటండి. భద్రం చేసుకున్నాడు. ఒకానొక రోజు వచ్చింది. అయితే తండ్రి అన్నాడు, నీ సహోదరులు అందరూ షెకెములో మరి ఏం చేస్తున్నారంటే గొర్రెలు మేపుతున్నారు కనుక వాళ్ళు యోగక్షేమం కనుక్కున్నారు, వాళ్ళు ఎలా ఉన్నారు వాళ్ళని తెలుసుకుని రమ్మని చెప్పి ఎవరిని ఈ యొక్క కుమారుడైన యోసేపుని పంపించారండి. వినాలి అందరూ. అమ్మ, కష్టాలు వస్తున్నాయి, నష్టాలు వస్తున్నాయి, వ్యాధులు వస్తున్నాయి, బాధలు వస్తున్నాయి, నిందలు వస్తున్నాయి, అవమానాలు వస్తున్నాయి. ఇవన్నీ ప్రభు నమ్ముకుంటే ఇవన్నీ కలుగుతాయా, ఇవన్నీ ఉంటాయా అని మనకు ఒక ఆలోచన తలంపులతో మనం ముందుకెళ్ళిపోతూ ఉంటాం. ఈ యొక్క యోసేపు గురించి మీరు ఖచ్చితంగా కొన్ని విషయాలు వినాలి. శ్రద్ధగా వినండి. యెహోవా మాటలు శ్రద్ధగా వినాలి. ఎలా వినాలి? అనాలోచన గారు మాట్లాడుకుంటా అటు ఇటు చూస్తా వినకూడదు. చెప్తున్నా వినండి. ఇక్కడ యోసేపు చేస్తున్న పని తండ్రి చెప్పాడు, షెకెములోని అన్నలు మందరు వేపుతున్నారు, వాళ్ళు ఎలా ఉన్నారో చూసి రమ్మని పంపించాడు. కరెక్ట్గా ఈ నిలువుటంగి వేసుకున్నాడు, చక్కగా తయారయ్యాడు, వెళ్తూ ఉన్నాడండి. వెళుతూ ఉన్నప్పుడు అంత దూరంలో ఉండగా అటు ఇటు నెతుకుతున్నాడండి. నెతుకుతూ ఉన్నప్పుడు అతను అక్కడ పొలంలో అటు ఇటు చూస్తూ ఉన్నప్పుడు ఒక మనుషుడు అతను చూసి, నువ్వేంటి ఎదుగుతున్నావు అని అడిగాడు. ఇక్కడ నా సహోదరులు మందరం వేపుతున్నారు, మీకు ఎవరికైనా కనిపించారా అని అడుగుతుంటే అతను అక్కడ అంటున్న అందుకు ఆ మనుషుడు, ఇక్కడ నుండి వారు సాగి వెళ్ళిరి, దోతానికి వెళుదాం రండి అని చెప్పుకుంటా నేను విన్నాను. ఎక్కడికి వెళ్ళారంటండి? దోతానికి వెళ్ళినట్టుగా మేము విన్నాం అని చెప్పినప్పుడు యోసేపు దోతానికి వెళుతూ ఉన్నాడండి. అమ్మ వెళుతూ ఉన్నప్పుడు అక్కడ అంత దూరంలో ఉండగానే యోసేపుని చూశాడు. అంత దూరంలో ఉండగా యోసేపుని చూసి ఆడుమరే కళ్ళకు అనేవాడు వస్తున్నాడు. మనకి ఏదన్నా చిన్న మాట అన్నా మనకు పేరు పెట్టేస్తారు కదండి, మన కోడేళ్ళలో బాగా పెడతారు మారు పేరు. అది కళ్ళకు అనేవాడు వస్తున్నాడు అని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే అతని వైపు చూస్తున్నారు. వీడిని ఇక మనము బ్రతకనివ్వకూడదు, వీడిని ఏదైనా చంపాలి, వీడికంట మనం మ్రొక్కుతామంట, మన కళ్ళు మనం అందరం కలిపి అతనికి మ్రొక్కుతామని కళ్ళకు అంటున్నాడు. వీడిని బ్రతకనివ్వకూడదు, వీడిని చంపాలని నిర్ణయం చేసుకున్నారు. అంత దూరం
అతను సంతోషంగా వస్తూ ఉన్నాడు. అన్నగారిని చూసి ఎలా ఉన్నారో చూసి మళ్ళా కౌరు తండ్రికి పట్టుకుని వెళ్తారని వస్తూ ఉన్నాడు. వీళ్ళందరూ ఏం చేస్తున్నారండి, పగపట్టి అతను కొరకు ఎదురు చూస్తున్నారు. ఆ సమయంలో దగ్గరికి వచ్చేటప్పటికి అక్కడ మరి వీడిని చంపేద్దామని పట్టుకున్నారు. అంగీ లాగేశారండి. ఏంట్రా మా కళలు చెప్తావు, నువ్వు నీకు ఎలాగ నమస్కారం పెడతామో అని చెప్పి ముందు అంగీ పీకి బయట పడేసి వీడిని చంపుదామని చెప్పి అనుకున్నప్పుడు అందులో రూబెన్ అన్నవాడు, ఒరే ఈ చిన్నోడిని చంపి ఈ పాపం మనం మూట కట్టుకోదు, ఎవరికొకటి జాలి ఉంటుంది కదండి, అందరికీ కఠిన హృదయాలు ఉండదు కదా, ఏదో ఎవరికన్నా ఒక జాలి ఉంటుంది. 12 రూబెన్కి కాదు జాలి వచ్చింది. ఒరే ఇలా చంపేస్తే ఈ పాపం మనం మూట కట్టుకుంటాం, తమ్ముళ్ళారు అన్నయ్యలారు, మనం ఈ పని చేయొద్దు, అక్కడ ఆ గొయ్యి ఒక నీళ్ళు ఎక్కడ నిండిపోయిందో గోతులు పడేద్దాం అంటే ఏదో విధంగా చంపకుండా వీళ్ళ బాబు నుంచి రక్షించాలని అని చెప్పినప్పుడు వీడు మంచి పని చేశాడని అందులో పడేశాడు. ఈలోగా రూబెన్ అయితే ప్రక్కకి మరి వెళ్ళాడు. ఈలోగా వాళ్ళు ఆలోచన చేస్తూ ఉన్నారు. చేసి వాళ్ళు అనుకుంటున్నారు, ఈ అంగీ ఉంది కదా, ఏదో మేకపిల్లని చంపి ఆ రక్తం ఈ అంగీ కంటించి తండ్రికి చూపిద్దాం, అడవిలో ఏదో సింహం చంపేసింది కావాలి అని చెప్పి తండ్రికి చెప్పొచ్చు అని అంగీ భద్రం చేసుకున్నారు. ఈలోగా మరి ఎక్కడి నుంచి చూద్దాం చూడండి, 25వ వచనం, ఐగుప్తునకు వారు భోజనం కూర్చుండి కన్నులెత్తి చూడగా ఐగుప్తుకు తీసుకొని పోవటకు గుగ్గిలము మస్తకియు గోళమును మోయించున ఒంటెలతో ఇష్మాయేలీలైన మార్గస్థులు గిలాదు నుండి వచ్చుచుండిరి. అప్పుడు యోధా, ఇంకొకడండి ఇక్కడ అన్నయ్య యోధా ఉన్నాడు. ఈ యోధ అంటున్నాడు, ఆ గోర్లో నీళ్లు లేవు, ఏమీ లేవు, ఈ ఎడారిలో ఆ గోతులో ఉండి వాడు చనిపోతాడు, ఎందుకు వచ్చింది వాడికి అమ్మేద్దాం, ఎవరికి అమ్ముదాం, ఆ ఇష్మాయేలీకి అమ్మేద్దాం అని అక్కడి నుంచి తప్పించాలని. ఇక్కడ దేవుని కార్యము, దేవుడు చేసే కార్యం కంటే నీవు ఒక పరిస్థితి నుంచి నువ్వు తప్పించబడుతున్నావు అంటే అది దేవుడు చేసిన కార్యము. మనం గుర్తించమండి, మనం పరిస్థితులు గుర్తించు. కానీ ఇక్కడ ఆయన చెప్తున్నాడు ఇది దేవుని కార్యము అని చెప్పి వారు మనసులో అతడు ఏమనుకున్నా యోధ తప్పిస్తున్నాడు అక్కడి నుంచి. వెంటనే అతను ఇది బాగానే ఉంది, డబ్బులు కూడా వస్తాయి, వీడు మన దేశమే వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాడు అనుకున్నారు. అమ్మేశారు. ఎంతకు అమ్మారంటే చూడండి ఇక్కడ కింద ఉంది 27వ వచనం, ఇష్మాయేలుకు వారిని అమ్మివేయదాం రండి, వాడు మన సహోదరుడు, మన రక్త సంబంధి కదా, వారికి హాని ఏమీ చేయరాదని తన సహోదరులతో చెప్పిన. అందుకు ఆ సహోదరులు సమ్మతించరి. మిద్యానీయులైన వర్తకులు ఆ మీదుగా వెళ్ళుచుండగా వారు ఆ గుంటలో నుండి యోసేపును పైకి తీసి ఆ ఇష్మాయేలుకు 20 తులముల వెండికి అతను అమ్మివేసి. ఎంతకు అమ్మేశారంటే అతనే 20 తులాల వెండికి అమ్మేశారు. వాళ్ళు తీసుకున్నప్పుడు ఎక్కువగా మనుషులు కొనుక్కునేవారు. 20 తులాల వెండికి యోసేపుని ఎప్పుడైతే అమ్మేస్తారో వీళ్ళు ఎక్కడ తీసిపోయారండి, వీళ్ళు వారి అతన్ని అమ్మివేసి వాళ్ళు ఐగుప్తుకి తీసుకుని వెళ్ళిపోయినప్పుడు రూబెన్ వచ్చాడు. గుంట్లో వీళ్ళు ఏం చేస్తారని బాధపడుతున్నాడు, తప్పించి గుంట్లో పడేసాం, ఏమైంది అనుకుంటే ఇలా అమ్మేసాం, ఇది పరిస్థితి అని చెప్పినప్పుడు వారందరూ కూడా వాళ్ళు ఏం చేశారంటే ఇప్పుడు ఇంటికి వెళ్తున్నారు. ఇంటికి వెళ్ళేటప్పుడు అక్కడ జరిగిందంటే వీళ్ళు నిలువుటంగి ఉంది కదండి, ఒక మేకపిల్లని చంపి ఈ నిలువుటంగికి ఆ రక్తమును అంటించి అది తండ్రికి తీసుకెళ్ళి చూపిస్తున్నారు. ఇదిగో ఈ అంగి నీ కొడుకుదేనా, ఎవరిని అడుగుతున్నారండి తండ్రిని, ఈ అంగి నీ కొడుకుదేనా, మన పిల్లలు కూడా అలాగే అడుగుతారు, ఇది నీ కూతురుదేనా, నీ కొడుకుదేనా, ఇది చూడు అని అడుగుతారు మన పిల్లలు కూడా కదండి. ఇలా అడుగుతున్నారు, ఇది నీ కొడుకుదేనా అని అంటే నా కొడుకు నిశ్చయంగా చచ్చిపోయాడు, ఏదో చంపు తినేసిందని ఆ తండ్రి ఎంతో దుఃఖంతో ఏడుస్తూ దేవునికి మొరపెట్టుకుంటూ ఆ విధంగా ఉన్నట్టుగా మనము చూస్తాం. అటువంటి విధంగా ఆ అన్నదమ్ములు ఆ విషయాన్ని అక్కడ చేసినట్టు చూస్తున్నామండి. అయితే ఇక్కడ చూడండి, అతన్ని ఎక్కడ తీసుకుని వెళ్ళిపోయారు, 39వ అధ్యాయంలో ఉంది. యోసేపును ఐగుప్తునకు తీసుకుని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తుడును రాజ సంరక్షక సేనాధిపతి అయిన పొతీఫరు ఒక ఐగుప్తీయుడు అక్కడికి తీసుకుని వచ్చి ఇష్మాయేలీయుల వద్ద అతన్ని కొన్నారు. వీళ్ళు తీసుకుని వచ్చి ఎవరికి అమ్మేశారండి, పొతీఫర్కి అమ్మేశారు. అమ్మిన తర్వాత అతడు యోసేపుని పొతీఫర్కి అమ్మిన వెంటనే యోసేపు ఏమనుకోవాలి, తండ్రి నేను ఏ పాపం చేశాను, నన్ను గుంటలో పడేశారు నా యొక్క సహోదరులు, అక్కడి నుంచి వీళ్ళకి అమ్మేశారు, వీడిని తీసుకొచ్చి వీడికి అమ్మేశాడు, నేను ఏం తప్పు చేశాను, నేను ఏ పాపం చేశాను అని అతను అనుకునే ఉండొచ్చు. లేకపోతే ఏమని ఆలోచించాడో
తెలియదు. కానీ ఇక్కడ ఈ పోతీఫర్ కమ్మినప్పుడు యోసేపుని పోతీఫర్ ఇంట్లోకి ఎప్పుడైతే వచ్చాడో పోతీఫర్ ఇల్లు అభివృద్ధి అయిపోతుందంటండి. ఎలాగండి? దినదినము కూడా ఆ ఇల్లు ఐశ్వర్యంతోనూ ఘనతను బాగా ఎక్కువగా అయిపోతుంది. అప్పుడు చూశాడు, గమనించాడు, ఈ యొక్క బిడ్డ యోసేపు వచ్చిన దగ్గర నుంచి నా ఇల్లు ఎంత ఎక్కువగా అభివృద్ధితో ఉందని చెప్పి యోసేపుని ఒక పనివాడిగా కొన్నవాడిగా చూడుకోకుండా ఏం చెప్పాడంటే, నా ఇంటిలో ఉన్నదంతా నీ వశం ఇచ్చాను, నువ్వు ఏది పెడితే అది తింటావు, నువ్వేం చేస్తే అది మరి మేము పొందుతామని చెప్పి ఒక నా భార్యను తప్ప మిగతా అన్నీ కూడా నీ వశంలోనే ఉన్నాయని ఈ పోతీఫర్ సమస్త అధికారాలు, కుటుంబాధికారము, మరి ఇక పరివార అధికారం సమస్తను యోసేపుకు అప్పచెప్పినట్టుగా చూస్తున్నాం. చక్కగా ఆ కుటుంబం ముందుకు వెళుతూ ఉన్న సమయంలో మరి యోసేపు చాలా అందమైన వాడు. యేసుప్రభు పిల్లలు చాలా అందమైన పిల్లలు. ఆ యేసుప్రభు ఆ రోజుల్లో మరి ఆ కాలంలో యోసేపు చాలా అందగాడిగాను సుందరమైన వాడుగా కనిపించినప్పుడు పోతీఫర్ భార్య కన్నేసిందండి. ఎవరి మీద? యోసేపు మీద. ఎందుకంటే ఈ ఇల్లు అంతా తిరుగుతున్నాడు, అంతా చక్క పెడుతున్నాడు, ఏం కావాలంటే అదే పట్టుకొస్తున్నాడు, ఒక అధికారి కింద ఉంటున్నాడు, భర్త వస్తున్నాడు, వాళ్ళిద్దరు మాట్లాడుకోవటం తప్ప ఇక రెండో విషయాలు ఏమి అక్కడ ఉండలేదు. ఆ పరిస్థితిలో యోసేపు మీద కన్నేసి రోజు కూడా అంటుంది, ఎంత అధికారం ఇచ్చాడు, ఇదంతా ఇచ్చాడు, నాతో నువ్వు చేయగలుపు, ఇక సమస్తం నీదే అవుతుంది అని చెప్పి రోజు కూడా తను మరి అతను పట్టుకుని లాగుతుంది, అతనితో మరి మరి అక్రమ సంబంధం ఏర్పాటు చేసుకోమని చెప్తూ ఉంది. అయితే అమ్మ, నా యజమానుడు నీకు కలిగినదంతా నా వశం చేశాడు, కానీ నిన్ను మాత్రం నాకు ఇవ్వలే. నీవు నాకు తల్లి లాంటిదాను, నీ కుటుంబానికి నేను అందరికీ కూడా నేను మేలుకరంగా ఉండవలసిన వాడిని, కానీ కీడు చేసేవాడిని కాదు నా యజమానుడికి అని రోజు చెప్తూ వస్తున్నాడు, రోజు చెప్తున్నాడు. కానీ ఆమె ఒప్పటలేదు. ఒకరోజు ఎవ్వరూ లేకుండా చూసుకుని అతను గట్టిగా పట్టుకుని ఈ రోజు నువ్వు నాతో ఉంటావా లేదా అని చెప్పి గట్టిగా పట్టుకుంటే అతను అంటాడు, మరి పాపం చేయడానికి అతను ఎంత అవకాశం ఉన్నా అతను ఇష్టపడక అతను ఏం చేస్తాడంటే అతను లాక్కుని ఆ ఇంట్లో నుంచి పారిపోయేటప్పుడు అతను రుమాలోకి లాగేసుకుందండి. ఎప్పుడైతే అతను ఆ ఇంటి నుంచి పారిపోయాడో కేకలు పెడుతుంది, ఇవన్నీ చింపుకుంటుంది, గొడ్డలు ఇవన్నీ చింపుకుని ఏం చేస్తుంది, అందరిని పిలిచింది, అందరూ పరిగెత్తుకొచ్చాడు, ఎక్కడో వాడిని తీసుకొచ్చి మన ఇంట్లో పెట్టాడు, నన్ను ఎంత పాడు చేయమని, నన్ను అతనితో ఉండమని, నన్ను ఇంత బలవంతం చేశాడని అతని మీద లేనిపోయిన నిందలేయటం మొదలుపెట్టింది. మొదలుపెట్టింది. అయితే భర్త వచ్చేటప్పుడు అలాగే ఉంది. అదిగో వాడు ఐగుప్తుడే, వాడికి ఆ యొక్క ఇశ్రాయేలుని తీసుకొచ్చావు, వాడు నన్ను అవమానపరిచాడు, నన్ను ఇది చేశాడని లేనిపోయిన సాకులు అని చెప్పింది. ఎలాంటి వాడికైనా వస్తుంది కదండి కోపం. అందులోకి ఏ విషయంలో రాకపోయినా ఎలాంటి విషయాలు అసలు ఉందో లేదో కూడా తెలుసుకోరు, మంచి చెడు తెలుసుకోరు, అటువంటి విచక్షణ జ్ఞానాన్ని తెలుసుకోరు. విన్న మాటను బోధన వేసుకున్నాడో తీసుకెళ్ళి సరసాల్లో వేశాడు. ఎవరున్నా సరసాల్లో? రాజులు ఉండే సరసాలు వేశాడు. రాజులు వాళ్ళకి సంబంధించిన వాళ్ళు వేసే సరసాల్లో మరి వేసినట్టుగా మనం చూస్తూ ఉన్నామండి. యోసేపు పాపమునకు దూరముగా ఏం చేశాడండి? పారిపోయాడు. ఎలాగంటే దూరంగా పారిపోయాడు. అది చూసి మరి అక్కడ జైల్లోకి వెళ్ళినప్పుడు ఆ జైలుకి ఎప్పుడైతే వెళ్ళాడో ఆ జైలు అధికారి యోసేపును చూస్తున్నాడు. యోసేపును చూసి ఎంత మంచివాడు, ఎంత నమ్మకస్తుడు, ఎంత పనివాడు, ఎంత అందగాడు, ఈ యోసేపు ఇక్కడికి ఎలా వచ్చాడని చెప్పి, అయ్యా నేను జైలుకి అధికారినే కానీ నువ్వు సమస్తమా చూసుకో, ఈ ఖైదీలందరి మీద నువ్వే అధికారి అన్ని ఆ జైలుకి సంబంధించిన అన్ని కూడా ఎవరికి అప్పచెప్పేశాడండి? యోసేపుకి అప్పచెప్పాడు. ఆయన చెప్తున్నాడు, మిమ్మల్ని ఉన్నత స్థలముల మీద ఎక్కిస్తాను. ఏం చెప్పాడండి? నా మాట వింటే, నా మాట ప్రకారంగా మీరు జీవిస్తే మిమ్మల్ని ఉన్నత స్థలాల మీద ఎక్కిస్తాను. మరి పొరుగు దేశం వెళ్ళాడు, అమ్మబడిన వాడికి వెళ్ళాడు, ఒక దాసుడిగా వెళ్ళాడు, కానీ ఎక్కడ అడుగు పెడతంటే అక్కడ ఆశీర్వాదం పొంగు పొందుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడికి వెళుతుంటే అక్కడ ఆశీర్వాదం పొంగు పొందుతుంది. అటువంటి సమయంలో అక్కడ రాజు దగ్గర పనిచేసే ఇద్దరు మరి వారి గొడవలు పడటంలో అక్కడ ఒక
జైలుకి వచ్చారండి. జైల్లో ఉన్నారు. జైల్లో ఉన్నప్పుడు వాళ్ళిద్దరూ కూడా ఒక రోజుని కలగన్నారు. ఎవరు? ఆ జైలు యొక్క చూడండి 40 అధ్యాయంలో మీకు అక్కడక్కడ చిన్నగా క్లుప్తంగా దీని గురించి చెప్పాలని ఆశతో నేను ముందుకు వెళుతూ ఉన్నాను. అటు పిమ్మట రాజు యొక్క పానదాయకుడును భక్ష్యకారుడును తమ ప్రభు అయిన ఐగుప్తు రాజు తప్పు చేసిరి. ఎవరండి? భక్ష్యకారుడు, పానదాయకుడు ఇద్దరు కూడా తప్పు చేశారంట. వాళ్ళిద్దరిని ఆ యొక్క జైల్లో వేస్తారు. ఎక్కడ? యోసేపు ఉన్న జైల్లో వేస్తారు. అయితే వీళ్ళిద్దరూ ఒక రాత్రి కలగన్నారండి. ఎవరు? ఈ పానదాయకుడు, ఈ భక్ష్యకారుల అధిపతి కలగన్నప్పుడు ఏంటి ఆ కలగన్నప్పుడు ఈ చూడండి, వారిని చెరసాలలో నుంచుటకై రాజ సంరక్షక సేనాధిపతికి అప్పగించారు. అది యోసేపు సంబంధింపబడిన స్థలము. ఆ సేనాధిపతి వారిని యోసేపు వశము చేయగా అతడికి ఉపచారం చేశాను. వారి కొన్ని దినములు కావలిలో నుండిన తర్వాత వారిద్దరూ అనగా చెరసాలలో బంధింపబడిన ఐగుప్తు రాజు యొక్క పానదాయకుడును భక్ష్యకారుడును ఒకటే రాత్రి యందు కలలు కదిరి ఒక్కడు వేరు వేరు పాముల కలలు. ఇద్దరు కూడా ఏం చేశారట్లనే కళ్ళ కన్నారు. ఒకడు కన్నా కళ ఏంటంటే తెల్లారినప్పుడు వీళ్ళిద్దరు ముఖాలు విచారంగా కనబడుతున్నాయి. ఏంటి మీరు ముఖాలు విచారంగా ఉన్నాయి, అలా కనిపిస్తున్నారు ఏంటంటే నాకు కళ వచ్చింది, ఆ కళ గురించి నాకు భయం వేస్తుంది అన్నారు ఇద్దరు. ఏంటి చెప్పండి, దాని కావాలి నేను చెప్తానన్నాడు. హల్లెలూయా. చూడండి, ఎందుకంటే అప్పుడు చెప్తున్నాడు వారిద్దరూ తెల్లవారినప్పుడు 8వ వచనంలో ఉందో చూడండి. అందుకు వారు మేము కలగంటిమి, వాటి భావములు చెప్పగల వారు ఎవరు లేరని అతను తనగా యోసేపు వారిని చూసి భావములు చెప్పుట దేవుని ఆధీనమే కదా, మీరు దయచేసి ఆ కళ నాకు వివరించి చెప్పుడేనాడు. అప్పుడు పానదాయకుల అధిపతి యోసేపుని చూసి నా కళలో ఒక ద్రాక్షవల్లి నా ఎదుట ఉండెను, ఆ ద్రాక్షవల్లికి 3 తీగలు ఉండెను, అది చిగిరించినట్టు ఉండెను, దాని పువ్వులు వికసించాను, దాని గెలలు పండి ద్రాక్ష ఫలములైన మరియు ఫరో గిన్నె నా చేతిలో ఉండెను. ఎలాగండి? 3 తీగులు ద్రాక్ష గెల అని గురించి చెప్తూ ఉన్నప్పుడు యోసేపు చెప్తూ ఉన్నాడండి. అప్పుడు యోసేపు దాని భావం ఇదే. ఏంటనుకుంటున్నాం? 3 తీగలు అంటే 3 రోజులు. 3 రోజుల్లాగా రాజు మీ ఇద్దరిని విచారణ చేసినప్పుడు నీవు చేసింది న్యాయం అని తెలిసింది కనుక నీ ఉద్యోగం నీకు, నీ పానదాయకుల ఉద్యోగం నీకు ఇచ్చేస్తున్నాడు అని చెప్పాడు. రెండో వాడు కూడా నా కళ భావం చెప్పవా అని అన్నప్పుడు అతనికి వచ్చిన కళ ఏంటి చూద్దాం. చూడండి ఇక్కడ. కాబట్టి నీకు మళ్ళీ చెప్పాడు, నీకు 3 రోజుల్లో నీ ఉద్యోగం నీకు వచ్చేస్తుంది, నువ్వు రాజు దగ్గరికి వెళ్ళిపోతావు కనుక నువ్వేం చేయాలి తెలుసా? నన్ను జ్ఞాపకం చేసుకోవే, నేను జైల్లో ఉన్నాను, నేను ఏ పాపం చేయలేదు, పాపం నాకు దూరంగా పారిపోయి నన్ను ఈ జైల్లో వేశారు, నీకు ఉపకారం జరిగినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమన్నప్పుడు 2 సంవత్సరాల దాకా అసలు గుర్తే లేడంట. ఎవరు? ఉపకారం చేసిన అయినా 2 సంవత్సరాల దాకా గుర్తే లేడంట. అయితే ఇక్కడ రెండో వాడు కథ చెప్తున్నాడు. చూద్దాం. చూడండి, నేను కలగంటిని, ఇదిగో తెల్లని పిండి వంటలు గల 3 గంపలు నా నెత్తి మీద ఉండెను, తల మీద ఉండెను, మీది గంపలో ఫరో నిమిత్తము సమస్త విధములైన పిండి వంటలు ఉండెను, పక్షులు నా తల మీద ఉన్న గంపలో నుండి వాటిని తీసుకొని తినుచుండెను. అందుకు యోసేపు దాని భావం ఇదే. 3 రోజుల్లాగా దాని భావం మీద ఆ 3 గంపలు 3 దినాలు, ఇంకా 3 దినములాగా ఫరో నీ మీద నుండి నీ తలను పైకెత్తి రాణి మీద నేను వేలాడదీయించును, అప్పుడు ఆకాశ పక్షులు నీ మీద నుండి నీ మాంసమును తినివేయలేని ఉత్తరం ఇచ్చాడు. ఎందుకంటే ఇద్దరికి న్యాయం జరుగుతుంది, నీ ఉద్యోగం నీకు వస్తుంది. రెండో వాడితే నీ తలను ఛేదించి ఆకాశ పక్షులు తినేలా చేస్తాడని చెప్పి మరి చెప్పినప్పుడు ఇద్దరి కూడా నెరవేరే. అతని ఉద్యోగం అతనికి వచ్చింది, ఇతనికి చేయవలసిన కార్యం ఇతను జరిగింది. కానీ యోసేపును మాత్రం 2 సంవత్సరాల దాకా మర్చిపోయింది. మనము మర్చిపోయినా కానీ మర్చిపోని దేవుడు ఒక ఆయన ఉన్నాడు కదండి. మనము నీవు మర్చిన ఉంది కదా, మనం మర్చిపోయినా ఆయన మర్చిపోయే దేవుడు మాత్రం కాదండి. ఆయన మర్చిపోలేదు, మర్చిపోకుండా చెప్తున్నాడు. 2 ఏళ్ళు గడిచిన తర్వాత ఫరో ఒక కలకనేను. చూడండి, కళలకి
కలిగిన వాడు ఎక్కడున్నాడు? జైల్లో ఉన్నాడు. కళ వచ్చింది. ఈ కళ గురించి తెలిసిన వాడు అక్కడ పానదాయకుడుగా ఉన్నాడు. అందుకే ఫరోకి కళ వచ్చింది గుర్తు చేయటానికి. ఆయన నీవు మర్చిపోయినా నేను మర్చిపోయినా దేవుడు మాత్రం మర్చిపోలేదండి. అయితే ఏమని కళ వచ్చింది? రాజుకు ఒక కళ వచ్చిందంటండి. ఏంటి ఆ కళ అంటే చూద్దాం, చూడండి. చూపునకు అందమైనవి బలిసినమైన 7 ఆవులంట. చూడటానికి బలిసిన 7 ఆవులు ఏట్లో నుంచి ఇలా పైకి వస్తున్నాయంటండి. వస్తున్నాయంట. బక్క చిక్కిపోయిన ఆవులు వాటికి ఎదురుగా వచ్చి మింగేసాయంటండి. ఇలాగని కళ వచ్చింది. బాబాయ్ ఇలాంటి కళ వచ్చిందేంటి, ఇలా జరిగింది ఏంటని మెలకు వచ్చింది. ఇలాగలా అనుకున్నాడు. మళ్ళీ పడుకున్నాడంటండి. ఎవరండి? రాజుగారు. పడుకున్నప్పుడు మరి రెండోసారి మళ్ళీ కళ వచ్చిందంటండి. ఏంటి చూడండి, 6వ వచనంలో ఉంది. 5వ వచనంలో అతడు నిద్రించి 2వ కళ కనిను. అందులో మంచి పుష్టి గల 7 వెన్నులు ఒక్కదంటున పుట్టెను. మరియు తూర్పు గాలి చేత చెడిపోయిన 7 పేల వెన్నులు వాటి తరువాత మొలిచెను. అప్పుడు నిండైన పుష్టి గల ఆ 7 వెన్నులు ఆ పేల వెన్నులను మృంగి వేసెను అని వచ్చింది. పేల వెన్నులు బలిసిన వెన్నులు మింగేస్తున్నాయి. ఇదో విచిత్రం. ఏంటంట, బలిసిన ఆవులు ఏమో వేట్లో నుంచి వస్తే బక్కి వెళ్ళట్లు తినేసింది. ఇది వచ్చింది. దీని కలపాం ఏంటని అక్కడ మరి వీళ్ళకి విద్వాంసులను గారడి విద్యగలవాన్ని అందరినీ పిలిచారు. పిలిచినప్పుడు ఎవరు వశము కాలేదు. అప్పుడు రాజుగారు నన్ను మన్నించాలి, కలభావం చెప్పేవాడు జైల్లో ఉన్నాడు. పానదాయకుల అధిపతికి భక్షకాల అధిపతి మా ఇద్దరికి వచ్చిన కళలు చెప్పినప్పుడు దాని భావము ఏ విధంగా అయితే చెప్పాడో ఆ విధంగా నెరవేరింది. కానీ నేను మర్చి ఉన్నాను, నన్ను క్షమించండి. యోసేపుని పిలవండి, మీ కలభావం చెప్తాడన్నారు. అప్పుడు జైల్లో ఉన్న యోసేపుని తీసుకొచ్చారు, క్షౌరం చేయించారు, శుభ్రమైన ప్రశస్తమైన వస్త్రాలు ధరింపజేశారు. అన్ని తర్వాత అప్పుడు తన కళను చెప్తుంటే మరి ఆయన చెప్తూ ఉన్నాడు. చూద్దాం, చూడండి. మరి ఎక్కడ 23వ వచనంలో ఉంది, 17వ వచనంలో. నా కళలో నేను ఏటి ఒడ్డున నిలుచుంటిని, బలిసినవి చూపుకు అందమైనవి 7 ఆవులు ఇలా వచ్చాయి. బలిసినవి బక్కవి మింగేశాయి, పీల వెన్నులు గట్టి వెన్నుల్ని తినేశాయి అన్నప్పుడు యోసేపు కలభావం చెప్తున్నాడండి. కళ ఒక్కటే. 27వ వచనంలో కళ ఒక్కటే. వాటి తర్వాత చిక్కుపోయిన వికారమైన పైకి వచ్చిన 7 ఆవులు 7 సంవత్సరములు. నీకు 7 సంవత్సరములు విస్తారమైన పంటలు పడుతాయి. తర్వాత 7 సంవత్సరములు కరువు కాలాలు వస్తాయి. కరువు కాలాలు వస్తాయి కనుక దేవాది దేవుడు నీకు ముందుగానే చూపించాడు కనుక దీనికి సంబంధించినవి 7 సంవత్సరాల కంటే పంటనంతా నువ్వు సమకూర్చి కట్లు గాజులు ఎన్ని కట్టి మంచి తెలివైన వారిని అందరిని ఏర్పాటు చేసుకుని మీరు నిల్వ చేసినట్లయితే అనేక దేశాల వారికి, నీ దేశం వారికి ఆహారం సమృద్ధిగా 7 సంవత్సరాల కరువు కాలంలో సమృద్ధి అయిన ఆహారం ఇవ్వగలవు అని చెప్పి మరి దాని భావన చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. నువ్వు ఇలా చేయాలి రాజా, ఇలా చేసినట్లయితే 7 సంవత్సరాలు పండిన పంట అంతా నిల్వ ఉంచుకోవచ్చు. కొట్లు గాజులు ఎక్కడ పడితే అక్కడ కట్టించి మరి పంట నిలువ చేయాలి అని చెప్పినప్పుడు రాజు అంటున్నాడు, ఇంకెవరిని చూసుకోవాలి, ఇంకెవరు చూసుకోవాలి? ఇదంతటికి వాళ్ళందరినీ పిలిచాడు. ఎంత జ్ఞానం కలిగిన వాడు, ఎంత భక్తి కలిగిన వాడు. మరి యోసేపు ఉన్నాడు, ఇతని కంటే గొప్పవాడు ఇంకెవరున్నారు, నీవే పనంతా చూసుకోమన్నాడు అండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లల్ని ఉన్నత స్థలాలను ఎక్కించడం అంటే ఏంటి? ఉన్నత స్థలాలను అధిరోహిస్తావు, ఉన్నత స్థలాలను ఎక్కిస్తావు అంటే ఆయన మాట వింటే. కానీ యోసేపు పడుతున్న కష్టాలను బట్టి అతడు ఎప్పుడు కూడా వాటిని చూడలేదు. ముందుకు పోయే మార్గం కోసం దేవుని కనిపెట్టుకుని ఉన్నట్టుగా మనము చూస్తూ ఉన్నామండి. యోసేపు అక్కడ జరుగుతున్న కార్యము యోసేపుకి చక్కగా మరి ఇక్కడ జరిగింది. చూడండి 37వ వచనంలో ఉంది. ఆ మాట ఫరో దృష్టికి సమస్త సేవకుల దృష్టికి యుక్తమైండేది కనుక అతడు తన సేవకులను చూసి ఇతని వలె దేవుని ఆత్మ గల మనుషుని కనుగొనగలమా అని అనెను. మరియు ఫరో, ఈ దేవుడు ఇదంతా నీకు తెలియపరిచాడు కనుక నీ వలె వివేక జ్ఞానం గల వారు ఎవరు లేరు. నీవు నా ఇంటికి అధికారివై ఉండవలను, నా ప్రజలకు నీవు
పైవాడిగా ఉంది కానీ అని యోసేపుతో చెప్పాను. చూడండి, నా ఇల్లుతో సహా అంతా నీ స్వాధీనమే. మేమందరము కూడా నువ్వు చేసేయన్నీ చూస్తూ ఉంటాం. నేను ఒక్క రాజునే కానీ పనంతా నీదే. అటువంటి అధికారము సమస్తమును నీకే పెడుతున్నానని చెప్పి చూడండి 42వ వచనంలో తన చేతిలో తన ఉంగరం తీసి యోసేపు చేతికి పెట్టి సన్నపునారు బట్టలు అతను తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి తన 2వ రథం మీద అతను ఎక్కించాను. ఎక్కడి నుంచి వచ్చాడండి అతను? అమ్మబడిన వాడు, పారిపోయిన వాడు, పాపమునికి దూరంగా పారిపోయిన వాడు, పాపమును చురుకున్నవాడు కాదండి, పాపమును చూసి పారిపోయిన వాడు. అందుకే ఇటువంటి ఆశీర్వాదము పొందుకోవడానికి ముందుకు వస్తున్నాడండి. చూడండి, అందరూ కూడా వందనం చేయడని అతని ముందర జనులు కేకలు వేసిరి. రాజు చెప్తున్నాడు, ఇదిగో 2వ రథం ఎక్కించారు, ఇతను నడిచి వెళుతున్నాడు కనుక మీరందరూ వందనం చేయండి అన్నాడు. ఎంత అధికారం అండి! మన ప్రభు తలంచుకుంటే ఉన్నత శిఖరాలను ఎక్కించగలడు, ఉన్నతమైన స్థితిని మనకు చూపించగలడు. ఆయన మాట మనము వింటే. చెప్తున్నాడు చూడండి, ఫరోను నేనే అయినను నీ సెలవు లేకుండా నేనే పనిని చేయను. రాజు నేనే కానీ నీ సెలవు లేకుండా నేనే పని కూడా చేయను అని చెప్పి చక్కటి ఏ మనుషుడు తన చేతినైనా కాలునైనా ఎత్తకూడదని చెప్పాను. అతని మాట ప్రకారంగా కాక ఫరో యోసేపునకు జఫ్రత్మానేహు అని పేరు పెట్టి అతనికి ఓని యొక్క యాజకుడైన పొతిఫర కుమార్తెకు ఆసేనతనిచ్చి పెళ్లి చేశాను. యోసేపు బయలుదేరి ఐగుప్తు దేశం అంతటా సంచరించాడు. యోసేపు ఐగుప్తు రాజైన ఫరో ఎదుట నిలిచినప్పుడు 30 సంవత్సరముల వాడై ఉండెను. అప్పుడు యోసేపు ఫరో ఎదుట నుండి వెళ్ళి ఐగుప్తు దేశం అంతటా సంచారం చేశాను. ఏ దేశం వాడు? ఏ దేశంలో యాగడానికి వచ్చాడు? నేను రాజునే కానీ నీ సెలవు లేకుండా వాడు నేనేమి చేయను. అంత అధికారం, అంత ఆధిక్యతను పొందుకున్నాడండి. ఎవరు చేశారండి ఇది? అమ్మ, ఎవరు చేశారు చెప్పండి? ఎవరు చేశారండి? దేవుడు. ఆయన తలంచుకుంటే నిన్నేమైనా చేయగలరు. ఆయన మాట వింటే నిన్నే విధంగా తీర్చిదిద్దగలరు. అటువంటి శక్తివంతుడు. నీ భక్తి వల్ల, నీ శక్తి వల్ల నువ్వేది చేయలేవు, నేనేమి చేయలేదు. అంత ఆయన కృప. ఆయన కృప ద్వారా జరగాలి. ఇక్కడ యోసేపుకి ఎంత ఆధిక్యత వచ్చిందంటే ఆయన మాట ప్రకారంగా జీవించాడు కనుక ఏ విషయంలో కూడా వెనక్కి తిరిగి చూడలేదు. తన కష్టాల్ని తలపోసుకోలేదు. ఎందుకు నాకు ఈ కష్టం, ఎందుకెంత బాధ, నేను అమ్మబడ్డానే, నేనేం పాపం చేశాను అని విచారించలేదు. కానీ దేవుడు ఎక్కడికి పంపితే అక్కడికి వెళ్ళడానికి సిద్ధపడి ఉన్నాడు. ఇప్పుడు రాజుగా ఏలుబడి చేస్తున్నాడండి. 7 సంవత్సరాలు విస్తారమైన పంటలు పండాయి, విస్తారమైన ధాన్యాల కొట్లు ఎక్కడ పడితే అక్కడే గొడవస్ కట్టేశాడు, ధనాన్నంతా సమకూర్చేశాడు. తర్వాత వచ్చింది 7 సంవత్సరాలు ఫుల్ అయిపోయిన తర్వాత 7 సంవత్సరాల తర్వాత కరువు కాలాలు ప్రారంభమయ్యాయి. కరువు కాలాలు ప్రారంభమైన తర్వాత అక్కడ తండ్రి ఉన్న చోట కూడా కరువు వచ్చిందండి. ఎక్కడొచ్చిందండి? తండ్రి గారు అన్నదమ్ములు ఎక్కడైతే ఉన్నారో అక్కడ కూడా కరువు వచ్చింది. కరువు వచ్చినప్పుడు దేవుడు బయలుపరిచాడు తండ్రి అయిన యాకోబుకి. అక్కడ ఐగుప్తు దేశంలో విస్తారమైన ధాన్యం ఉంది, విస్తారమైన పంటలు పట్టిన ఆహారం ఉంది. డబ్బులు పట్టుకుని ఆహారం కొనుక్కోమని తన కొడుకులు పిలిచి 10 మంది కుమారులను పిలిచి, బాగా చిన్నోడు దగ్గర పెట్టుకుని 10 మందిని పిలిచి, మీరు ఐగుప్తుకి వెళ్ళి ఇదిగో ఈ ధనం పట్టుకునేది, ఆహారం కొనుక్కురండి, మనం చనిపోకుండా ఉండాలని చెప్పి కొడుకుల్ని పంపిస్తున్నాడు. దేవుడు చెప్పిన ఏ మాట కూడా నిరర్ధకము కాదు. ఈ 10 మంది మరి రోకలు తీసుకున్నారు, డబ్బు తీసుకున్నారు, వెళ్ళారు. వెళ్ళేటప్పుడు అక్కడ చూడండి, ఇక్కడ 42 అధ్యాయంలోకి వచ్చాం. ఇక్కడ ఐగుప్తులో ధాన్యం ఉన్నదని యాకోబు తెలుసుకున్నప్పుడు, మీరు ఎలా ఒకరు చూసుకుంటున్నారు, వెళ్ళండి ఐగుప్తుకి వెళ్ళి ఆహారం కొనుక్కురండి, మీ భార్యలు, మీ పిల్లలు, మేమందరము చనిపోకుండా ఉండాలంటే వెళ్ళమని చెప్పినప్పుడు వీళ్ళు బయలుదేరారండి. వీళ్ళు బయలుదేరినప్పుడు అక్కడ చూడండి, కానాను దేశంలో ఉండేను కనుక ధాన్యము కొనవచ్చిన వారితో కూడా ఇశ్రాయేలు కుమారులు వచ్చిరి. ఇశ్రాయేలు అంటే యాకోబుకి మరొక పేరు ఇశ్రాయేలు. అంటే ఇశ్రాయేలు కుమారులు కూడా అక్కడ వచ్చారు.
వచ్చినప్పుడు అతడే ఆ దేశ ప్రజలందరికీ, యోసేపు ఆ దేశం అంతటి మీద అధికారి ఉండెను. అతడే ఆ దేశ ప్రజలందరికీ ధాన్యం అమ్మకం చేయవాడు కనుక యోసేపు సహోదరులు వచ్చి ముఖములు నేల మోపి అతనికి వందనము చేయసాగిరి. అబ్బా, ఏం చెప్పాడండి కళ? చిన్నప్పుడు వచ్చింది కళ యోసేపుకి. ఏమని వచ్చింది? నా పని నిలబడి ఉంది, 11 పనులు వచ్చి నాకు నమస్కారం చేస్తున్నాడు నా పనకని. ఎరా మీకు నమస్కారం చేస్తామా అని అప్పుడు ఆపేశారు పాపం. ఇక్కడ యోసేపు దగ్గరకు వచ్చి దండాలు బాబు అని నమస్కారం చేస్తున్నాడు. నమస్కారం చేసినప్పుడు యోసేపు 10 మంది అన్నదమ్ముల్ని చూశాడు. వీళ్ళు ఎవరో కాదు, మా అన్నదమ్ములే. కలపడ గుర్తొచ్చింది. అయ్యా, నాకు ఆ రోజు నువ్వు కళ ఇచ్చావు కదా, ఆ కళ గుర్తొచ్చింది. చూడండి, ఆయన అంటున్నాడు. అప్పుడు అతడు 27వ వచనంలో వారు దిగిన చోట కాదండి, 9వ వచనంలో యోసేపు వారిని గురించి తాను కలిన కళలు జ్ఞాపకం చేసుకున్నాడని జ్ఞాపకం చేసుకొని, మీరు వేగుల వారు ఈ దేశం గురించి తెలుసుకుని వచ్చిందని వారు తనగా అంటున్నాడండి. మీరు వేగుల వారు మా దేశం గురించి తెలుసుకుని మాదంతా తెలుసుకుని దోసుకోవాలని వచ్చారు. మీరు సామాన్యమైన కాదు, వెళ్ళి తీసుకెళ్ళి జైల్లో పడండి అన్నారు. అమ్మ చూడండి, వారు లేదు ప్రభువా, నీ దాసులమైన మేము ఆహారం కొనుటకు వచ్చాం, మేమందరం ఒక్కు తండ్రి కొడుకులమయ్యా చెప్తున్నారు. మేమందరం ఒక్కు తండ్రి కొడుకులమయ్యా అని చెప్పి మేము వేగుల వారు కాదని అని చెప్తున్నప్పుడు, అందుకు వారు నీ దాసులమైన మేము 12 మంది సహోదరులము, కనాను దేశంలో ఒక్క కుమారుడు, ఒక్క మనుషుని కుమారులు. ఇదిగో కనిష్ఠుడు నేడు మా తండ్రి దగ్గర ఉన్నాడు, చిన్నోడు పెద్ద ఇంకొకడు లేడు. యోసేపు నమ్మేశారు కదండి. మరి నిజం చెప్పేస్తున్నారు. మేము 12 మంది కొడుకులు, ఒక కొడుకు చిన్నోడు బాగా మా నాన్న దగ్గర ఉన్నాడు, ఒకడు లేడు అని చెప్తున్నాడండి. అయితే దీనివల్ల మీరు చూడండి, 15వ వచనంలో ఉంది, దీని వలన మీ నిజము తెలియబడును. ఫరో జీవంతోడు మీ తమ్ముడు ఇక్కడికి వచ్చితేనే కానీ మీరు ఎక్కడికి వెళ్ళకూడదు. మీ తమ్ముడిని తీసుకుని వచ్చినప్పుడు మీలో ఒకరు పంపమని చెప్తున్నాడు. మీ తమ్ముడు తీసుకురండి అంటే, యోసేపు బెన్యామీను ఒక తల్లికి పుట్టినవాడు. ఆకారోడు, వీళ్ళిద్దరు ఆకారోడు, ఒక తల్లికి పుట్టినవాడు. మిగతా వారు మరి రాహేలుకి, లేయాకు మరి యొక్క వాళ్ళు తెచ్చుకున్న దాసులకి పుట్టినవారు అనమాట. అయితే ఇక్కడ చూడండి, 3 రోజులు చెరసాల్లో వేయించాను. ఎన్ని రోజులు వేయించాడంటే 3 రోజులు వేయించాడంట. 3వ దినం యోసేపు వారిని చూసి, నేను దేవునికి భయపడేవాడిని కనుక మీ వాళ్ళు ఆహారం కొరకు మరి ఎదురు చూస్తూ ఉంటారు కనుక మీరు యథార్థవంతులైతే మీరు ఒకడు ఈ సరసాల్లో బంధింపండి. మీలో యథార్థవంతులైతే ఒకడు ఎక్కడే ఉండండి, మిగతా వాడి ఆహారం తీసుకున్నాండి. మీరు వెళ్ళి వచ్చేటప్పుడు మీ కడసారిపోడు ఉన్నాడు అంటున్నారు కదా, వాడిని తీసుకుని రండి అన్నారు. అనేటప్పటికి అలాగయ్యా అని చెప్పారు. శుభ్రంగా తిన్నారు. ఆ మూటల్లో అన్ని పెట్టి ఆ మూటల్లోనూ ఏం చేశారంటే వీళ్ళు తెచ్చిన రోకలని ఎవరి డబ్బులు ఆడి మూటల్లోనే ఉంచేసి పంపించేశారు. పంపించేసి మధ్యదారులోకి వీళ్ళు ఆహారం తిన్నారనుకోండి, వీళ్ళందరికీ మూటలు ఇవి దొరికాయి. అమ్మో, మనం అసలే వేగులు వారు అన్నాడు, ఇవన్నీ ఇందులోనే ఉన్నాయి, మేము దొంగలు అంటాడు. ఇప్పుడు ఏం చేయలేని ఆలోచన చేశారు. ఆలోచన చేసి మరలా వెళ్ళారు. ఇంటికి వెళ్ళిన తర్వాత తండ్రితో చెప్పారు, తండ్రి మీరు తీసుకున్న తర్వాత వెళుదురు కానీ టైం అవుతుంది, నేను క్లుప్తంగా ముగిస్తాను. అయితే తండ్రి చెప్పాడు, మళ్ళీ వెళ్ళేటప్పుడు ఇంకా ఎక్కువ తీసుకుని వెళుదురు అని చెప్పారు. ఆహారం అయిపోయింది, వాళ్ళు పట్టుకెళ్ళిన ఆహారం అయిపోయింది. మళ్ళీ తిరిగి వెళ్ళాలంటే ఎవరిని తీసుకెళ్ళాలి? అమ్మా, కడసాపోడిని తీసుకెళ్ళాలి. కడసాపోడిని ఇస్తాడా? ఇవ్వడం. ఎందుకంటే అసలోడు లేడు. ఈ కడసాపోడి మీద ప్రాణం పెట్టుకుని బతుకుతున్నాడు. ఇవ్వడం. అయితే చెప్పారు, మేము వెళ్తాం కానీ చిన్నోడిని ఇస్తే వెళ్తామన్నాడు. నేను ఇవ్వనన్నాడు. ఇవ్వకపోతే మేము చచ్చిపోతాం, మా భార్య పిల్లలు అందరూ చచ్చిపోతాం, నీకు మేమందరం తాకట్టు ఉంటాం, మేము ఏదో చేస్తాం, కానీ ఆయన పంపించు, లేకపోతే అందరం చచ్చిపోతాం. అది నీకు ఇంకొకడు ఉన్నాడని ఎందుకు చెప్పారు మీరు అంటే, మేము ఏగులు వారం అన్నాడు. మేము ఎంతమంది కొడుకులమో, మీ తండ్రి బతుకున్నాడు ఇంకాను, మీ తండ్రి ఉన్నాడా అని కూడా వివరాలన్నీ అడిగాడు. అన్నీ చెప్పేశాం, అందుకని తమ్ముడు పంపించు, లేకపోతే మేము మీకు రుణపడి ఉంటాం, మా పిల్లలు నీకు ఇస్తాం అని ఎన్నో రకాలుగా తండ్రిని బ్రతిమలాడు. ఆఖరికి తండ్రి ఒప్పుకుని కుమారుడిని చిన్నోడు పెట్టి పంపించాడు. అందరూ వెళ్ళారు.
అయ్యా మా రోకలో అతనితో చెప్తున్నాడు, ఆ మూటలు కట్టినతో చెప్తున్నాడు, మేము వెగులు వారు కాదు, మేము మంచోళ్ళు, కానీ మేము బతికొచ్చినవి మా సంచుల్లోనే ఉండిపోయినాయి, ఇవి అనంటే మీ దేవుడు మీకు ఇచ్చాడు, మీరు ఉంచుకోండి అన్నాడు. అతను మీ దేవుడు యెహోవా మీకు ఇచ్చాడు, మీరు ఉంచుకోండి అని చెప్పి వీళ్ళు 11 మంది కలిపి ఎక్కడికి వెళ్ళారండి? యోసేపు దగ్గరికి వెళ్ళారు. యోసేపు దగ్గరికి వెళ్ళినప్పుడు అందరూ కలిసి నమస్కారం చేస్తున్నారు. 11 మంది నమస్కారం చేశారు. నమస్కారం చేసిన తర్వాత మరి యోసేపు తట్టుకోలేక లోపలికి వెళ్ళిపోయి గట్టిగా ఏడ్చేసుకుని ముఖం కడిగేసుకుని, తమ్ముడు చూశాడు కదండి, ఎన్నో సంవత్సరాలు అయిపోయింది, మరి ముఖం కడుక్కొని మరలా బయటకు వచ్చి, మీరందరూ చెప్పిన మీ తమ్ముడు ఇతడేనా అని అడిగితే ఇతనే అని చెప్పాడు. చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే మరలా వాళ్ళకి సమకూర్చి ఆహారము మరి మంచిగా వీళ్ళకి భోజనము వడ్డించారంటండి. మంచి భోజనం వడ్డించినప్పుడు వాళ్ళందరూ లైన్గా కూర్చున్నప్పుడు యోసేపు పడవల దగ్గర కూర్చున్నాడు అంట. వాళ్ళందరూ ఒకళ్ళు మొక్కలు ఒకళ్ళు కూర్చుని మన ఒళ్ళు ఏడు కదా, మనం ఎంత అన్యాయం చేసాము, మనం 12 మందిలా కనపడుతున్నాం అనుకున్నారంట. వాళ్ళు అనుకుని ఎన్ని పడబెట్టున్నాడు. అక్కడ ఇంకో వ్యక్తి ఉన్నాడు, వీళ్ళు మాట్లాడుకునే ప్రతి మాట ఆడుతూ జైల్లో పెట్టినప్పుడు మన తమ్ముడికి అన్యాయం చేసాం, మనం నరకం అనుకుంటున్నాం ఇప్పుడని చెప్పుకోవటం ఇవన్నీ కూడా వింటూనే ఉన్నాడు. అయితే వీళ్ళు పంపించేస్తూ ఉన్నప్పుడు బెన్యామీను మూటలో ఒక వెండి గిన్నె పెట్టాడంటండి. బెన్యామీను మూటలో ఒక వెండి గిన్నెని పెట్టి మరలా వీళ్ళ మూటలు వీళ్ళ కట్టి పంపించేశాడు. పంపించి ఎంతో దూరం వెళ్ళలేదని కొంచెం దూరం వెళ్ళినప్పుడు మరి పనులు పంపించాడు. వీళ్ళు వాళ్ళు వచ్చినట్టుగా నా ఎండిగిని పట్టుకుపోతున్నారు కనుక వాళ్ళు పట్టుకుని తీసుకురమ్మన్నాడు. వాళ్ళందరినీ కూడా బయటికి తీసుకుని వచ్చారు. వాళ్ళందరినీ ఇంటికి వచ్చారు. వచ్చిన తర్వాత అయ్యా మీరు తప్పు చేయలేదయ్యా, చేశారు, మీకు నేను న్యాయం చేకూరిస్తే మీరు నాకు అన్యాయం చేస్తారు, నా వెండిగిని ఎవడో పట్టుకుపోతున్నాడు అని. నీ వెండిగిని ఎవరైనా తీసుంటే అది నీ దగ్గరే ఉంటాడు అన్నారంట. నీ దగ్గరే ఉంటాడు అని చెప్పారు. ఎంతగా వెండిగిని ఎవరి దగ్గర ఉంది? బెన్యామీను మూటలో ఉంది. అమ్మో, బెన్యామీను మూటలో మేమందరం వెళ్తే మా నాన్న ఇలాగే చనిపోతాడు, ఇతడి మీద ప్రాణం పెట్టుకుని బ్రతికాడు అని చెప్పి అందరూ గొళ్ళమని వాళ్ళు అనుకుంటున్నారు. మనం యోసేపు చేసిన పాపం మనం పట్టి పీడిస్తుంది అని చెప్పి వీళ్ళు ఒకరికొకరు మాట్లాడుకోవటం, వీళ్ళు ఒకరికొకరు ఇది చేసుకోవటం ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాడండి. అయితే తను అంచుకోలేక లోపలికి వెళ్ళి మొక్క కట్టుకుని అక్కడ ఉన్న వాళ్ళందరినీ వెళ్ళిపోమన్నాడు. ఐగుప్తిలో అక్కడ ఉన్న వాళ్ళందరూ బయటకు వెళ్ళిపోమన్నాడు. అందరూ బయటకు వెళ్ళిపోయి అందరినీ వెళ్ళిపోమంటున్నాడు. ఏం చేస్తారని అందరూ గడగడ వణుకుపోతున్నారు. ఆ సమయంలో పరిగెత్తుకుంటా వచ్చి బెన్యామీను మేడ మీద పడిపోయాడు. తమ్ముడా అని చెప్పి బెన్యామీను మేడ పడిపోయాడు. మీరు అమ్మేసిన యోసేపు నేనే. అక్కడ ఇంకో మాట చెప్తున్నాడండి, మీరు అమ్మేసిన యోసేపు నేనే, కానీ మీరు అమ్మినందుకు మీరేం భయపడద్దు. మీకు అందరికీ ఆహారం సమకూర్చడానికి చక్కటి జ్ఞానంతో మాట్లాడండి. మీకు అందరికీ మరి ఎందుకంటే అబ్రహాము దేవుడు, యాకోబు దేవుడు, ఇస్సాకు దేవుడు అని పలుకుతున్నాం కదా, ఆ యాకోబు సంతానాన్ని రక్షించడానికి అక్కడి నుంచే అక్కడ ఒక అధిపతిని ఏర్పాటు చేసి వారిని పోషించడానికి దేవుడు ఇక్కడ ఏర్పాటు చేశాడు. నేను ఇక్కడికి రాకపోతే మీకు ఆహారం ఉండదు కదా, మీరు అమ్మునందుకు భయపడకండి, మీరు ఏ విషయంలో కూడా కంగారు పడకండి. అయ్యో యోసేపు నేనే. దేవుడు నన్ను ఎంతగా ఆశీర్వదించాడు, నన్ను ఎంతగా దీవించాడు. నా తండ్రి ఇంకా బ్రతుకున్నాడా, నా తండ్రి నేను చూడాలి, నా తండ్రిని తీసుకురండి అని గడి ఎలుగెత్తి ఏడుస్తానంట. ఈ ఏడు పంటని ఫరోకి వినపడిందంట. ఆ దేశం అంతా గగ్గోలెత్తారంట. అందరూ కంగారు పడ్డారంట. ఏంటి ఇదని అప్పుడు చెప్తున్నాడు. ఫరో చెప్పాడంట, మీ వాళ్ళందరూ వెళ్ళిన తర్వాత మీరందరూ క్షేమంగా వెళ్ళండి, మీ తండ్రిని తీసుకురావటానికి మరి బళ్ళును మరి ఒంటెల్ని ఏది కావాలంటే పంపించు, ఆహారం పంపించు, ఏది కావాలో పంపించు, వాళ్ళందరినీ సురక్షితంగా వారి సైన్యంతో తీసుకుని ఇక్కడికి వస్తాను, నా దేశంలో ఉన్నత స్థానంలో ఉంచుతాను, వారికి మంచి ఈవుల్ని ఇస్తాను. యోసేపు నువ్వు కంగారు పడకో, నువ్వు భయపడకో, నీ తండ్రిని తీసుకొని రమ్మను. వెళ్ళారు అందరూ. వాళ్ళ ధాన్యము వాళ్ళ యొక్క మరి పని వాళ్ళు ఇచ్చి పంపించాడండి, మామూలుగా కాదు. ఇంకెంతగా చదువుతూ ఉంటే మీకు అంతా తెలుస్తుంది. పని వాళ్ళు ఇచ్చి ఇవన్నీ ఇచ్చి పంపించారు. ఇవన్నీ చూసి యోసేపు యాకోబు దగ్గరికి వెళ్ళినప్పుడు ఏంటిదంతా, ఏంటి ఇలా జరుగుతుందంటే, అయ్యా నీ కొడుకు బ్రతికే ఉన్నాడు, నీ కొడుకు బ్రతుకున్నాడు. యోసేపు అక్కడ రాజుగా పరిపాలన చేస్తున్నాడు. మరి తెచ్చి ఆహారం అంతా కూడా అతనే అమ్ముతున్నాడు, అతనే చేస్తున్నాడు. ఇదిగో నిన్ను తీసుకుని వెళ్ళడానికి ఈ బళ్ళను పంపించాడు, ఈ పరివారాన్ని పంపించాడు, ఇంత ఆహారం పంపించాడు అని చెప్పి
మరి పెద్ద వెండి గిన్నె బెన్యామీనుకి ఇచ్చి అందరికీ 2 జతల బట్టలు ఇచ్చి యోసేపుకి 5 జతల బట్టలు ఇచ్చి వారిని పంపించి తండ్రి రావటానికి ఆ కుటుంబస్తులు అందరూ రావటానికి చక్కగా అన్ని ఏర్పాట్లు జరిగించి తగిన ఆహారం పంపించి ఐగుప్తు దేశం తీసుకొని రావడానికి దేవుడు ఏర్పాటు చేశాడండి. అక్కడికి వచ్చిన వారు ఎంతమంది తెలుసని 67 మంది వచ్చారు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతమంది? 4 ఉన్నారు. యోసేపుకి 2 కొడుకులు పుట్టారు. అక్కడ యోసేపుకి 2 కొడుకులు పుట్టారు. ఇక్కడ 4, వాళ్ళకు 6, మొత్తం 70 మంది. వాళ్ళే ఐగుప్తు దేశం నుంచి వచ్చిన ఇశ్రాయేలీయులు. ఎంత జనాంగం పెరిగారండి అక్కడ. 6 లక్షల కాల్బలంతో ఎర్ర సముద్రంలో పాయలుగా చేసుకుని తిరిగి వచ్చే వరకు మరి తిరిగి వచ్చిన ఆ జనాంగం ఎవరంటే యాకోబు సంతానం. చూడండి, అంటే నీవు కష్టాలు గుండా వెళుతున్నావా? నువ్వు కష్టాలు గుండా వెళుతున్నావా? యోసేపు ఏం తప్పు చేశాడండి? ఏ పాపం చేశాడు? కష్టాలు గుండా వెళుతూ ఉన్నాడు. పైకి రాజుగా ఉన్నత శిఖరాలను ఎక్కించడానికి దేవుడు ఎంత కృప చూపాడు. నీవు నేను ఉన్నత శిఖరాలను ఎక్కించడం లేదు, ఎక్కలేకపోతున్నామంటే, ఒక ఉన్నతమైన స్థానంలో మనం వెళ్ళలేకపోతున్నామంటే ఆయన మాట వినకపోవటం, నీ సొంత జ్ఞానము, నీ సొంత భక్తి నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేస్తావనుకుంటే జరిగేది కాదు. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇస్తుంది. ఆయన ఆశీర్వదించాడంటే వెనక్కి తీసుకునే దేవుడు కాదు. అటువంటి శక్తిమంతుడు యోసేపు ద్వారా మనం తెలుసుకున్న విషయాలు పైకెక్కాడు. నీవు నేను కష్టాల్లో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా ప్రభు వైపు చూస్తూ మనం ముందుకు వెళితే దేవుడు గొప్ప భాగ్యాన్ని మనకిస్తాడు. యోసేపు పాపం చూసి పారిపోయాడండి. యోసేపు పాపం చూసి పారిపోయాడు. కానీ మనము పాపం చూసి పారిపోతున్నామా? పాపమును మనం ఆహ్వానిస్తున్నాము. ఏ స్థితిలో ఉంటున్నాం? ఏదైనా పాపమే. ఆయనకి ఇష్టం లేని ఏది చేసినా పాపమే. కనుక దేవుడు చెప్తున్నాడు, యోసేపుకు ఈరోజు కాసేపు ముచ్చటించాం, కాసేపు యోసేపుతో గడపం. మరి మనం ఎలా ఉండాలి? ఎలా ఉండాలండి? యెషయా గ్రంథము 58, 13, 14 వచనాలు మీరు కంఠోపాఠంగా మీ హృదయాల్లో ఉండాలి. అప్పుడే నీ ఉన్నత స్థలాన్ని ఎక్కడానికి నువ్వు జాగ్రత్తగా ఉంటావు. కనుక దేవుడు ఈ దినాన్ని మనకి ఏర్పాటు చేసిన ఈ మాటలు మన హృదయంలో భద్రం చేసుకుని ప్రభు కొరకు ప్రయాసపడదాం, గొప్ప ఆధిక్యత పొందుకుందాం. దేవుడి కొద్ది మాటలు తనని పెట్టడం దీవించును కాక. ఆమె ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడానికి వందనాలు తండ్రి. కొద్ది నిమిషాలు యోసేపుతో గడపడానికి అయా మీరు కృప చూపద్దామని, అయా యుక్తపడిన మాటలు దుష్టుడు ఎత్తుకుపోకుండా హృదయాల్లో భద్రం చేసుకుని నీ కొరకు జీవించే గొప్ప ఆజ్ఞను దయచేయండి నాయనా. నీ కొందనాలు అయా, నీ కొందనాలు నాయనా. ఆ యొక్క పానమాయకుల అధిపతి యోసేపును మర్చిపోయాడు, కానీ నీవు మర్చిపోలేదయ్యా. ఆ రాజు కల ద్వారా ఇంటికి యజమానుడిగా, రాజుకు అధికారిగా వచ్చిన దేవుడు ప్రభు నీకు వందనాలు. ఉన్నత శిఖరాలు ఎక్కించే దేవుడు అయ్యా, గొప్ప దేవుడు తండ్రి. నీకు వందనాలు. నీకు అనుక్షణం ఆయాసం పుట్టిస్తున్నావు, దుఃఖం కలిగజేస్తున్నావు తండ్రి. నాయన నన్ను బట్టి నువ్వు దుఃఖిస్తున్నావు తండ్రి. నాయన మమ్మల్ని బట్టి నువ్వు తిరగల్లా తండ్రి. చేతులు చాపి ఉంచుతున్నావు. రక్షింపనేర్పుకున్నట్లు నా హస్తము ఖర్చు కాలేదు, విననేర్పుకున్నట్లు నా చెవులు మొత్తం కాలేదు. కానీ నువ్వు నీ మీ దోషాలట్టుగా వస్తున్నాయి. నేను ప్రార్థన ఆలకింపుకున్నానని శ్రమిస్తున్నావు దేవా. ఒక్కసారి మమ్మల్ని ఆలకించండి. ఈ మాటలు ఆయా దేశాలు, ఆయా ప్రాంతాల, రాష్ట్రాల, జిల్లాలో ఉన్న మా బిడ్డలు అందరూ వింటున్నారు. ఈ మాటలు హృదయాలు భద్రం చేసుకుని అయ్యా నీ కొరకు ప్రయాసపడి గొప్ప వాక్యమును దయచేయండి. దుష్టుడు తండ్రి ప్రతి స్థలం ముందు ప్రవేశించి కుటుంబాలు కలిపిలి చేస్తూ ఎంతగానో తిరుగులాడుతూ ఉన్నాడు ప్రభు. వాడు కొన్ని కొంచెమే సమయం ఉందని నాయన ప్రభు మేము సిద్ధపాటు కలిగిన వారుగా, నాయన తండ్రి ప్రతి క్షణము నీతో గడిపేవారుగా మమ్మల్ని నుంచి నీకే మహిమ, నీకే ఘనత ప్రభలు అర్పించుకున్నాం. మమ్మల్ని అందరూ భద్రపరచండి నాయన. బలహీనంగా ఉన్న ప్రతి బిడ్డ బలపరచండి. అధికారుల కొరకు, పరిపాలన దేశ నాయకులు, రాష్ట్ర నాయకుల కొరకు, వారి క్షేమస్థితి కొరకు, ప్రజలందరి క్షేమం కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. బిడ్డలందరికీ క్షేమస్థితులు కలిగి చేయండి. మేము అనేకమైన వార్తలు, విశేషాలు పెట్టినప్పుడు గుడ్డెలు బద్దలవుతున్నాయ్యా. అయినప్పటికీ నీవు ఉన్నావు, నువ్వు నడిపిస్తున్నావు తండ్రి. నీ పొందనావు. అటువంటి గొప్ప కార్యాలు మా కుటుంబాలు, మా బిడ్డల పట్ల జరిగించండి నాయన. ఎవరి కాలంలో నీ కాడి మేరకు నరుడికి మేలన్నావు నాయన. నీ కాడి మోస్తే మేలుకరమైన జీవితాన్ని ఇచ్చే దేవుడు. ఎవరి బిడ్డలు భద్రపరచుకోండి. మా కుటుంబాలను ఎత్తి పట్టుకోండి, సంఘాన్ని బలపరచండి. విదేశాల బిడ్డలతోనూ నాయన బాబు కుటుంబస్తులందరితో కూడా మీరు నడిపించండి.
నీకే మహిమ, నీకే ఘనత, నీకే ప్రభువులు అర్పించుకోండి. ఈ నా మాటలు నాయన తండ్రి, నాయన పరలోక రాజ్యంలో నాయన తండ్రి యొక్క చెంత చేర్చుకుని మహిమ పొందమని నాయన తండ్రి బిడ్డలందరినీ ఇప్పుడు మాస్తారు చెప్పుకుంటూ వేస్తున్నామని అడిగి పెట్టుకొచ్చున్నాను కరెక్ట్ తండ్రి. ఆమె 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 అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. ఈ మాటలు అనేక మందికి షేర్ చేయండి. దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం.